మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అలా ఉయ్యాల కడితే తప్పకుండా కోరిక తీరుస్తుంది. అవునా? ఏ దేవతమ్మా? రత్నగిరి దుర్గా అమ్మవారు. మా సొంతూరు. నేను పుట్టిన దగ్గర నుంచి ఆ తల్లి మహిమల గురించి అందరూ చెప్పుకోవటం విన్నాను. ఎన్నోసార్లు నేనే చూశాను. మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకొని అక్కడున్న అమ్మవారి చెట్టుకు ఉయ్యాల కడితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది సార్. ఏంటి? ఆ తల్లిని మొక్కుకొని ఊయల కడితే ఏ కోరికైనా నెరవేరుతుందా? ఆ అమ్మవారు నిజంగానే కరుణిస్తుందా? చెప్పాను కదమ్మా, రత్నగిరి అమ్మవారు అంటే రత్నాలు కురిపించే అమ్మవారని అందరూ అంటుంటారు. ఆ తల్లికి త్రికరణ శుద్ధిగా దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా కోరిక కోరుకుని ఉయ్యాల కడితే ఆ తల్లి ఎలాంటి సమస్యనైనా తీరేలా చూస్తుంది. ఎన్ని ఆటంకాలున్నా ఆ తల్లి తొలగిస్తుంది. మీ కుటుంబం కూడా బావుండాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని ఇదిగో ఈ కుంకుమ తీసుకొచ్చాను. ఇది మీకు ఇవ్వడానికే వచ్చాను. తీసుకోండి. సంతోషంగా ఉందమ్మా. మా గురించి నువ్విలా ఆలోచించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మవారి దయ నీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒరే వాసు, నీకు గుర్తుందా? మన చిన్నప్పుడు ఈ రత్నగిరి అమ్మవారి గురించి చాలా చెప్పుకునేవారు. నేను విన్నాను. మీనాక్షి కూడా చాలాసార్లు అక్కడికి వెళ్దామంది. అవ్వలేదు. దైవం దగ్గరికి వెళ్ళాలి అంటే అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఈ రూపంలో ఆవిడ చెప్పిందంటే మనల్ని కూడా రమ్మందేమో. నిజమే అమ్మమ్మ, మనం కూడా తప్పకుండా వెళ్ళాలి. మనం కూడా కార్తీక్ నీలిమలతో అక్కడ ఉయ్యాల కట్టిద్దాం. కార్తీక్ జీవితం బాగుండాలని, నీలిమ కార్తీక్ ఒకటయ్యి జీవితాన్ని ఆనందంగా ముందుకు సాగించాలి అంటే దానికి ఆ తల్లి అనుగ్రహం ఉండాలని నాకనిపిస్తోంది. ఆంటీ, ఇదంతా అమ్మవారి మహిమ అని నేను అనుకుంటున్నాను. నా జీవితంలో ఏదో తెలియని ఒక మంచి మార్పుని తీసుకురావటానికి ఆ తల్లి దేవమ్మని ఇలా పంపించిందని నాకు అనిపిస్తోంది. వెళ్దాం ఆంటీ. నా దీక్ష కూడా ఇంకొక 2 రోజుల్లో పూర్తవుతుంది. అది అమ్మవారి సమక్షంలోనే పూర్తవ్వాలని రాసిపెట్టుందేమో. మరింకెందుకు ఆలస్యం? ఆ తల్లి కరుణ ఉంది కాబట్టి ఇదిగో ఇలా కలిసొచ్చింది. ఆ తల్లి ఏం మహిమ చూపించబోతుందో ఏంటో. ఇంకేముంటుందమ్మా, నా కూతురు జీవితం గురించి ఆ తల్లి ఆలోచించినట్టుంది. మనందరినీ ఆనందపరచాలని, కార్తీక్ మనసులో నా కూతురు స్థానం పదిలంగా ఉంచాలని ఆ తల్లి నిర్ణయించుకుందేమో. అందుకే రప్పించడానికి దేవమ్మతో ఇలా కబురు పంపించిందేమో. తప్పకుండా వెళదాం. నిజమే అన్నయ్య, ఇదంతా అమ్మవారి పిలుపులాగా అనిపిస్తుంది. ఎల్లుండే మనం బయలుదేరదాం. వెళ్ళండమ్మా. ఎల్లుండి పౌర్ణమి. ఆ తల్లికి విశేషమైన పూజలు జరిగే రోజు. ఆ రోజు మీరక్కడికి వెళ్ళి కోరుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ దేవమ్మ, ఒక మంచి విషయాన్ని చెప్పావు. వస్తానమ్మా. అయ్యో కూర్చో దేవమ్మ, కాఫీ తీసుకుని బయలుదేరదు గాని. పర్వాలేదమ్మా, అజయ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఈ కుంకుమ ఇవ్వడానికి వచ్చాను. వస్తానమ్మా. అలాగేనమ్మా, జాగ్రత్త. ఆ దేవమ్మ చెప్పినట్టు ఆ దుర్గమ్మ తల్లి దయ వల్ల నా కూతురు నా అల్లుడు మనసులో స్థానం సంపాదించింది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం కంటే మనందరికీ కావాల్సిందే ఉంది. ఏమ్మా, అంతేగా? చల్లగా ఉండు తల్లి.
బావా అమృతం. అబ్బా మిగతాది త్వరగా కొట్టేరి. పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టాలి. గమ్ముని తొందరగా తాగరా. నమస్కారం. అమ్మగారు, ఇదంతా మీ స్థలమే. ఇప్పుడు ఈ స్థలాన్ని కూడా మీరు ఊరి కోసమే ఇచ్చేస్తున్నారు. ఊరంటే అమ్మ లాంటిది. అమ్మ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అప్పుడే అందరం బావుంటాం. ఈ ఊరికి సీడ్స్ బ్యాంక్ రావాలన్నది నా కొడుకు కోరిక. ఇక్కడ మీరందరూ బావుండాలనుకున్నది మా రాధ కళ. వాళ్ళిద్దరూ ఆ రోజు చేసిన కృషికి ఈరోజు ప్రతిఫలం దక్కుతుంది. అందుకే సీడ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చింది. అప్పుడు నేను రాధా కలిసి చేసిన ప్రయోగాలు ఇప్పుడు ఫలితాన్నిచ్చాయి. మన ఊరు విత్తనాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుంది అని రాష్ట్రం మొత్తం నమ్ముతోంది. అందుకే ఎన్నో ఊర్లు సీడ్స్ బ్యాంక్ పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి మన ఊరిని ఎంపిక చేశారు. అందుకే స్థలాన్ని ఇమ్మన్నారు. అందుకే మాకున్న ఈ స్థలాన్ని ఆ సీడ్స్ బ్యాంకు కోసం ఇవ్వాలని అమ్మ నిర్ణయించింది. అత్తయ్య ఈ ఊరు గురించి ఎంతలా ఆలోచిస్తారో మీ అందరికీ తెలుసు కదా. వచ్చిన అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి మన ఊరి పేరు నిలబెట్టాలని మరోసారి కోరుకుంటున్నాను. తప్పకుండా బాబుగారు, మీ కుటుంబం నీళ్ళలో బతుకుతున్న వాళ్ళం. పెద్దమ్మగారి చల్లని చూపులతో ఈ ఊరు ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మురారి బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం ఎప్పుడూ బాగానే ఉన్నాం. మీ మాట పోకుండా చూసుకునే బాధ్యత మాదమ్మా. స్థలాన్ని మొత్తం చదును చేయించండి. కలెక్టర్ గారు వచ్చి పరిశీలిస్తానన్నారు. ఇది చాలదు అంటే ఇంకా స్థలాన్ని చూద్దాం. ఇక మేం బయలుదేరతాం. అలాగేనమ్మా. నమస్కారం. ఏరా, జయప్రద అంటే ఈవిడేనా? అవునరా, వీళ్ళు ఊళ్ళో అందరికీ దేవుళ్ళు, కానీ ఇంట్లో మాత్రం పద్ధతులు వేరులే. రేయ్, ఏంట్రా వాగుతున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఈ ఊరి వాళ్ళలా లేరే. నోరు మూసుకునే వెళ్ళండి. మీ ఊరు వాళ్ళైతే మీ ముందు ఇంత ధైర్యంగా ఎందుకు మాట్లాడతారు? మీరు ఏ ఊరి వాళ్ళైనా మా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఈ ఊరి నుంచి వెళ్ళగొడతారు. కిట్టయ్య, వాళ్ళు తాగినట్టున్నారు. వాళ్ళతో మనకెందుకు? వెళదాం పద. ఎలానమ్మా, ఎలానే? మీ కూతురు ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టినా, ఓ మనిషిని చంపాలని చూసినా మీరు మాత్రం అది బయటికి రానివ్వకండి. ఎందుకంటే ఈ ఊరికి మీరు దేవతలు కదా. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? అది మా ఇంటికి సంబంధించిన విషయం. నువ్వెవడివిరా మాట్లాడడానికి? ఏంటి హీరో గారు, ఇదంతా కోపమే. మీ పనే బాగుందండి. ఇంట్లో మేనకోడలు, ఇంకో పక్క మతి తప్పిన ప్రేమికురాలు. ఎడబెడ మీకు పండగే కదండి. అందుకే కదా ఏమైనా అంటే పౌరుషం పొడుచుకొస్తుంది.